తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు తయారైంది అన్నదాతల పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా పంట ఉత్పత్తులు చేతికొచ్చి అన్నదాతల లోగిళ్లు మురుస్తుంటే కాలానికి కన్నుకుడుతోంది. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు ఆలస్యమవుతుంటే పంటను అమ్ముకునేందుకు రోజుల తరబడి పడిగాపులు పడుతున్న రైతుకి అకాల వర్షాలు అగ్ని పరీక్షగా మారాయి. వారం రోజుల్లోనే 4 సార్లు వర్షాలు ముంచెత్తడంతో వరితో పాటు మొక్కజొన్న, మామిడి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టించాయి. హనుమకొండ, వరంగల్, ములుగు జిల్లాల్లో కురిసిన జోరువానకు వరి, మొక్కజొన్న, మిర్చి పంటలకు అపార నష్టం వాటిల్లింది. పలుచోట్ల కళ్లాల్లో ఆరబోసిన ధాన్యప్రాసులు తడిసి ముద్దయ్యాయి. పరకాల వ్యవసాయ మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం వానధాటికి కొట్టుకుపోయింది. పలు ప్రాంతాల్లో సపోటా నేలరాలిపోవడం సహా గాలి బీభత్సానికి చెట్లు విరిగిపడి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వడగళ్ల వానకి చేతికందే వరి నేలరాలిందని కర్షకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. 15 రోజులు ఏప్రిల్ 25 వరి వచ్చే టైంలో 10 రోజుల నాడు ఒకసారి రాళ్ల వర్షాలు పడి చాలా నష్టపడ్డాం. మళ్ళా రాత్రి వర్షానికి గాలి వాన వచ్చి ఉన్న పైర్లను కూడా సర్వనాశనం చేసిపోయింది. 2023లో రాళ్ల వర్షాలు చేపట్టి అప్పుడు తీవ్రంగా నష్టపోయాం. అప్పుడు కూడా కనీసం పెట్టుబడి లేదు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు వానాకాలం కూడా విపరీతమైన తెగుళ్లతోటి దాంతో దిగుబడులు రాలేదు. ఆ రోజు అప్పులు, ఇప్పుడు అప్పులు, ఎప్పుడు చూసినా అప్పుల మీద పడుతున్నాయి. మనిషికి 70% పోయినాయండి. కోత కోళ్ళు కూడా రావు. చాలా పెట్టుబడి పెట్టాం. 10 రోజులు కోసుకుని పెట్టుకు కోసుకునే టైం ఇది. శుద్ధత ఘోరం ఉన్నది. దీన్ని అందుకోవాలని రైతు వ్యవసాయం చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఒక ఇట్లా రాలినాక ఏం లేదండి. ఇలా ఏం ఈ మందులకు, ఈ పెట్టుబడులకు, నెక్స్ట్ వ్యవసాయం చేసే పరిస్థితి కూడా లేదు. రైతు వ్యవసాయ అధికారులని పొలాల మీద పంపించి మొత్తం సర్వే చేసి నష్టం జరిగిందో నష్టం ఉన్న వరకు నష్టపరిహారం కొంత ఇవ్వగలరని. మహబూబాబాద్ జిల్లాలో ఈదురుగాలుల బీభత్సానికి విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. భూపాలపల్లి జిల్లాలో విద్యుత్ తీగలు తెగిపడి పిడుగుపాటుకు కాడెడ్లు మృత్యువాత పడ్డాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5,000 ఎకరాల్లో వరి, 1,200 ఎకరాల్లో మొక్కజొన్న, 100 ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో చీడపీడలతో దిగుబడులు రాక తీవ్రంగా నష్టపోయామని, యాసంగిలోనైనా కష్టాలు తీరుతాయనుకుంటే అకాల వర్షాలు నట్టేటా ముంచాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. నేను 10 లక్షల కౌలుకు పెట్టుకున్నాను. 5 లక్షల దాకా పెట్టుబడి పెట్టాను. మొత్తం 15 లక్షలు అప్పు తెచ్చి పెట్టాను. దీనికి ప్రభుత్వం స్పందించి కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎండనక నీడనక ప్రతిరోజు ఇక్కడే ఉన్నాం సార్. ఉండి ఇది పండుతనే తిన్నట్టు సార్. మేము 15 లక్షలు పెట్టి కౌలు పెట్టి పట్టినాం సార్. ఆములల్లా, తేళ్లల్లా పురుగనక పూసేనక ఉన్నాం సార్ ఇన్ని రోజులు బట్టి. కానీ ఇప్పుడు ప్రభుత్వం కొంచెం మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. చూస్తే పెట్టుబడి పోయింది, ఆదాయం అనేది జీరో అయిపోయింది. ప్రభుత్వం వాళ్ళు, తెలంగాణ ప్రభుత్వం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి రంగంలోకి దించేసి దీన్ని సర్వే చేయించేసి ఆ రైతులందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ మామిడి తోటలు అనేది మొత్తం రాలిపోవడం జరిగింది. ఈ రాలిన మామిడికాయను మార్కెట్ తీసుకపోతే కనీసం 3 రూపాయలు 4 రూపాయలు కూడా పడట్లేదు. పూలు పెట్టి ఏరిచి తీసుకపోయినా కూడా కూళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసిన పంటను కాపాడుకునేందుకు అన్నదాత పడరాని పాట్లు పడుతున్నారు. వారం రోజుల్లోనే 4 సార్లు అకాల వర్షాలు, గాలివానతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యప్రాసులు వర్షపు నీటితో తడిసిపోయాయి. పగటిపూట ఎండలు, రాత్రిపూట అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం, రేయింబవళ్లు పంటను కాపాడుకునేందుకే కర్షకులకు సమయం సరిపోతుంది. కేంద్రాల్లో సకాలంలో కాంటాలు సాగక టార్పానిళ్ల కొరత రైతులకు శాపంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కోతకు వచ్చిన మొక్కజొన్న ఈదురుగాలుల ధాటికి నేలవాలింది. గాలివానతో మామిడి తోటల్లో కుప్పలు తెప్పలుగా కాయలు రాలిపోయాయి. నీళ్ళు వచ్చి ఇగో ఇవన్నీ ఇట్ట కొట్టపోయి మళ్ళీ ఇట్ట పోయినాయి. మా పట్టాల మీద పోయి మా పట్టాల మీద అందరూ మాయి అని గొడవ పెట్టుకుని ఇక ఎత్తుకున్నాం తలాకు. వచ్చి నెల అవుతుంది. నెల అయింది సార్. ఎండినాయి, మళ్ళీ తడిసినాయి, మళ్ళీ ఎండేసినాం, మళ్ళీ కుప్పేసినాం. ఇవాళ వేస్తామంటున్నారు సార్. మరి వేస్తారో వేసిందాక వానరాలు పడ్డాయి. చెవులో కూడా దూరింది వానరాలు. అట్లాంటి పరిస్థితుల్లో మన ఏడేమన్నా పట్టాలు కట్టపోయి వడ్లను తడిసిపోయినాయి. అటుకన్నా ఇస్తే సగం పోతే పట్టాలు ఖాళీ అయితే మరి వాన పట్టాలు మేము ఎంతకని కొనుక్కొచ్చాము. 10 ఎకరాలు వడ్లు కొనుక్కొస్తామా? ఇంకొక వారం అయితే కోత కోయటానికి వచ్చేదే. మరి రాత్రి అనుకోకుండా వాన వచ్చింది, కింద పడిపోయింది. దాదాపు 1,00,000 రూపాయలు పెట్టి దున్నుడికి 30,000 పోయినాయి. ఏమన్నా దయచేసి ఏమైనా ఇస్తే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.